భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మల్లారం రోడ్లో అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏవైతే అభయస్తం ద్వారా 6 గ్యారంటీలు ఇచ్చామని చెప్పామో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే తల తాకట్టు పెట్టి అని ఈనాడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 మందికి మరి నేను అసెంబ్లీలో వెళ్తా ఉంటే అతనే మొట్టమొదటి అశ్వరావుపేటలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అంటే అని పలుకుతా ఉంటే మీరు అందించినటువంటి గొప్ప స్ఫూర్తి, మీరు జీవించినటువంటి ఒక హాస్యం ఆలోచన నాకు నాంది పలుకుతూ ఒక వేదికగా అసెంబ్లీకి పంపించినటువంటి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది సార్ ఇలా ఉండాలని చెప్తా ఉన్నారు. ఆనాడు 10 ఏళ్ల పడి తిరిగిన మళ్ళీ అదే కోవలో ప్రజల మధ్య వెళ్తా ఉంటే ఇచ్చిన మాట మడమ తప్పకుండా పనిచేసేటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని చెప్పేసి ప్రజల్లో గాఢమైన నమ్మకం పెరిగిపోయింది. 100 రోజుల లోపల ఇచ్చినటువంటి హామీలు కూడా రాబోయేటటువంటి ఎలక్షన్లలో అందరం నడుం బిగించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీసీలు కావచ్చు, ఎన్నిక